నమస్కారం. ప్రజా టీవీ న్యూస్ కు స్వాగతం. ఈనాటి వార్తల ప్రారంభానికి ముందుగా ఈ బులెటిన్ ముఖ్యాంశాలు మీకోసం. ఆలగడ్డలో అసెంబ్లీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన మంత్రి అఖిలప్రియ. నంద్యాల అసెంబ్లీ టీడీపీ అభ్యర్థిగా భూమా బ్రహ్మానందరెడ్డి నామినేషన్. భారీగా తరలి వచ్చిన అభిమానులు, కార్యకర్తలు. శాంతిరామ్ హాస్పిటల్లో గుండె బైపాస్ సర్జరీ విజయవంతంగా నిర్వహించిన వైద్యులు. నంద్యాల అసెంబ్లీ పార్లమెంటుకు పలువురు నామినేషన్లు దాఖలు చేశారన్న ఎన్నికల అధికారి. తెలుగు యువత నాయకుడు ఎన్ఎండి ఫిరోజ్ ఆధ్వర్యంలో టీడీపీలో చేరిన వెండి కార్మికులు. ఆలగడ్డ అసెంబ్లీ అభ్యర్థిగా మంత్రి అఖిలప్రియ తమ నామినేషన్ దాఖలు చేశారు. ఆలగడ్డ పట్టణంలో శుక్రవారం అశేష జనవాహిని నడుమ మంత్రి అఖిలప్రియ ఆలగడ్డ అసెంబ్లీకి నామినేషన్ దాఖలు చేశారు. పట్టణంలోని తన నివాసం నుండి భారీ ర్యాలీగా తరలి వెళ్లి నామినేషన్ దాఖలు చేశారు. కార్యక్రమంలో మంత్రి కుటుంబ సభ్యులు, కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. నంద్యాలలో భారీగా అభిమానులు, కార్యకర్తలతో ర్యాలీగా తరలి వెళ్లి నంద్యాల టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా భూమా బ్రహ్మానందరెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. శుక్రవారం ఆళ్లగడ్డలో నంద్యాల టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి తన తండ్రి భూమా వీరశేఖర్ రెడ్డి, పిన్ని, బాబాయిలు దివంగత భూమా నాగిరెడ్డి, శోభా నాగిరెడ్డికి నివాళులర్పించారు. అనంతరం పద్మావతి నగర్లోని తన నివాసం నుండి భారీ ర్యాలీగా తరలి వెళ్లి స్థానిక ఎంఆర్ఓ కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారికి తన నామినేషన్ పత్రాలు సమర్పించారు. కార్యక్రమంలో నంద్యాల పార్లమెంట్ అభ్యర్థి మండ్ర శివానందరెడ్డి, మంత్రి ఎన్ఎండి ఫరూక్, దూదేకుల ఫెడరేషన్ చైర్మన్ డాక్టర్ బాబన్, తెలుగు యువత నాయకుడు ఎన్ఎండి ఫిరోజ్, టీడీపీ కౌన్సిలర్లు, నాయకులు, భారీ సంఖ్యలో అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇదే వేదికలో బై ఎలక్షన్ లో మొట్టమొదటిసారి మైక్ తీసుకొని స్పీచ్ లో మాట్లాడడం జరిగింది. మళ్ళీ ఎన్నికల ముందుకు వెళ్తున్నాం. ఆ రోజు ఏదైతే హామీలు ఇచ్చామో ఆ హామీలన్నింటినీ కూడా ఈరోజు 100కి 100% పూర్తి చేసి మళ్ళీ ప్రజల్లోకి గర్వంగా వెళ్తున్నాం.
భూమా నాగిరెడ్డి గారు ఇచ్చిన మాట ప్రకారం ప్రతి ఒక్కరికి సొంతింటి కళ నిజమైంది. ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు కానీ పెన్షన్లు కానీ ప్రతి ఇంటికి ఇవ్వడం జరిగింది. నంద్యాల పట్టణంలో ఉన్న మంచినీటి సమస్య పూర్తిగా తీరిపోయే విధంగా అమృత్ పథకం ద్వారా దాదాపుగా 90% పనులు కూడా పూర్తయ్యని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ప్రతి ఒక్క వార్డులో కూడా ఎక్కడైనా చిన్న చిన్న గుంతలు కానీ ఎట్లాంటివి ఉన్నా కూడా ప్రతి ఒక్క వార్డులో కూడా ఈరోజు నూతనంగా సిమెంట్ రోడ్లు డ్రైన్లు కూడా నిర్మించడం జరిగింది. చెరువు కట్టలు కూడా డెవలప్ చేసి పొద్దున్న కూడా ఎవరైనా వాకింగ్ కి వెళ్ళాలనుకున్నా కూడా వాళ్ళందరికీ కూడా ఈరోజు పూర్తిగా డెవలప్ చేయడం జరిగింది. 13 సంవత్సరాల నుంచి అభివృద్ధికి నోచుకొని నంద్యాల పట్టణాన్ని ఈ రోజు 1.5 సంవత్సరంలోనే ఈ రోజు 15 సంవత్సరాలకు తగ్గట్టు అభివృద్ధి అంతా కూడా మనం చేసి చూపించాం. ఏ నాయకుడు ఉండా లేకపోయినా ఈ రోజు మా బాబాయ్తో నడిచిన ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు మా వెంట ఉన్నారు. అలాగే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరూ కూడా నా వెంట ఉండడం జరిగింది. అలాగే ఫరూక్ గారు కూడా ప్రతి చిన్న విషయంలో కూడా నన్ను ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరి సపోర్ట్ తో ఈ రోజు నేను ముందుకు వెళ్తున్నా. ఎవరన్నా గతంలోనే నేను చెప్పడం జరిగింది, పిడుగులు వచ్చి పడినా కూడా భయపడే వంశం కాదు కూడా తెలియజేస్తున్నాను. మీరు మా బాబాయ్ ఎన్నో సందర్భాల్లో చెప్పడం జరిగింది, ఈ రోజు మా కుటుంబం ఈ స్థానంలో ఉందంటే దానికి కారణం ఆళ్లగడ్డ నంద్యాల ప్రజలే అని. మా బాబాయ్ ఇంకొక మాట చెప్పడం జరిగింది, ప్రతి ఒక్కరికి ఇల్లు ఉచితంగా కట్టిస్తారని చెప్పడం జరిగింది. మా కుటుంబం మా మాటకి కట్టుబడిందని తెలియజేస్తున్నాను. ఆ రోజు ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా ఈ రోజు కేబినెట్ లో సమానంగా వాళ్ళందరికీ 3 టైమ్స్ కూడా పెంచి ఇవ్వడం జరిగిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇతరత్ర వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా ఈ రోజు 2,000 రూపాయలు పెన్షన్లు వస్తున్నాయంటే దానికి ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు ముఖ్యమంత్రి గారికి రుణపడి ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలియజేస్తున్నారు. అలాగే ఈ రోజు చంద్రన్న బీమా గాని, చంద్రన్న పెళ్లి కానుక గాని, హౌసింగ్ స్కీమ్లు గాని, సీఎం రిలీఫ్ ఫండ్లు గాని ప్రతి ఒక్క కుటుంబంలో కూడా ఈ రోజు తెలుగుదేశం ప్రభుత్వం తరఫు నుంచి ఎవరైనా సాయం పొందని వాడు లేడు అంటే అతిశక్తి కాదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాడు. వాళ్ళు ఎన్ని కుట్రలు చేసినా కూడా ఈ రోజు ముఖ్యమంత్రి గారిని ఏమీ కదల్చలేరని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. ఈ రోజు ప్రతి ఒక్క పేదవాడి గుండెల్లో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి స్థానం ఏందో కూడా ఇప్పుడు వాళ్ళు ప్రచారానికి వెళ్తున్నారు. ప్రతి ఒక్కరికి కూడా కనిపిస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మళ్ళీ నాకు 5 సంవత్సరాల అవకాశం ఇవ్వండి, నంద్యాల పట్ల రూపురేఖలు కూడా మారుస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నాను. సైకిల్ గుర్తుకే ఓటేసి ఇక్కడ నాకు ఎంపీ అభ్యర్థిగా శివానంద రెడ్డి గారిని భారీ విజయంతో గెలిపించాల్సిందిగా మరోసారి కోరుకుంటూ మళ్ళీ మీ అమూల్యమైన ఓటు నా వరకు 30 సంవత్సరాల వరకు నంద్యాల పట్టణానికి ఎవరైనా ఎమ్మెల్యే ఉన్నారంటే అది కేవలం భూమా నాగిరెడ్డి గారు మాత్రమే తెలియజేస్తున్నాను. మళ్ళీ భూమా నాగిరెడ్డి గారిని అభ్యర్థిగా భావించి మీ అమూల్యమైన ఓటు ప్రతి ఒక్కరూ సైకిల్ గుర్తుకు ఓటు వేసి మళ్ళీ ఆయనకి ఘన నివాళులు అర్పించాల్సిందిగా మీ అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నంద్యాల శాంతిరామ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో గుండె బైపాస్ సర్జరీని విజయవంతంగా నిర్వహించినట్లు ఆసుపత్రి వైద్యులు మురళీ హరీష్ తెలిపారు. శాంతిరామ్ వైద్యశాలలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హాస్పిటల్ చైర్మన్ శాంతిరాముడు డాక్టర్ మురళీ హరీష్ మాట్లాడుతూ ప్రకాశం జిల్లా కొమరూలు గ్రామానికి చెందిన మహిళ అనంతమ్మకు గుండెలోని 3 కవాటాలు మూసుకొని పోవడంతో ఈ నెల 11వ తేదీన ఆమెకు బైపాస్ సర్జరీ నిర్వహించామన్నారు. ప్రస్తుతం ఆమె కోలుకొని ఆరోగ్యంగా ఉందని వైద్యులు తెలిపారు. హార్ట్ అటాక్ వచ్చి లోకల్ హాస్పిటల్ అడ్మిట్ అయిన తర్వాత ప్రకాశం ఒంగోలు హాస్పిటల్లో యాంజియోగ్రామ్ చేసినారు. యాంజియోగ్రామ్ చేసినప్పుడు ఆమెకు టీవీడీ అంటే ట్రిపుల్ వెసల్ డిసీజ్, 3 వెసల్స్ బ్లాక్ అయిందని చెప్పారు. దానివల్ల హార్ట్ అటాక్ వల్ల ఆమెకి హార్ట్ చాలా వీక్ అయింది. అంటే ఎల్వీ డిస్ఫంక్షన్, సివియర్ ఎల్వీ డిస్ఫంక్షన్ ఉంది. ఎల్వీఎఫ్ అనేది 25% ఉంది ఎక్కువ కార్డియోగ్రామ్ ఉన్నప్పుడు. దాని తర్వాత ఆమె గుంటూరులో, విజయవాడలో చాలా హాస్పిటల్స్ చూపించుకున్నది. సో అక్కడంతా కూడా వాళ్ళు ఏంటంటే వెంటనే ఆపరేషన్ చేయడానికి కుదరదు, ఎందుకంటే సివియర్ ఎల్వీ డిస్ఫంక్షన్ అంటే హార్ట్ చాలా వీక్ ఉంది కాబట్టి కొద్ది రోజులు ఆగి తర్వాత కూడా సిఏబీజీ అండర్ హై రిస్క్ చేయాల్సి వస్తుంది. వాళ్ళు రిస్క్ విల్లింగ్ అయ్యేట్లు ఉంటున్నారు.
నంద్యాల అసెంబ్లీ పార్లమెంటుకు పలువురు తమ నామినేషన్లను దాఖలు చేశారని ఎన్నికల అధికారి తెలిపారు. నంద్యాల అసెంబ్లీ జనసేన పార్టీ అభ్యర్థిగా శ్రీధర్ రెడ్డి, నంద్యాల పార్లమెంటు టీడీపీ అభ్యర్థిగా మాండ్ర శివానందరెడ్డి, మరికొందరు స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్ దాఖలు చేశారని ఎన్నికల అధికారి తెలిపారు. అభ్యర్థిగా నంద్యాల అసెంబ్లీకి నేను నామినేషన్ వేయడం జరిగింది. ప్రచారం కూడా మీకు తెలుసు, నిన్న మార్నింగ్ నుంచి స్టార్ట్ చేసినాము. ఎస్పీ రెడ్డి గారి నామినేషన్తో స్టార్ట్ చేసినాము. ఆ ర్యాలీ ఎంత బాగా జరిగింది, స్వచ్ఛందంగా ఎంత భారీగా జరిగిందో మీకు తెలుసు. వీఆర్ అండర్ డాగ్స్ అంటే ఎస్టాబ్లిష్డ్ పార్టీస్ రెండు పెద్దవి ఉన్నాయి, రిసోర్స్ఫుల్ పార్టీస్. వాళ్ళిద్దరితో మేము పోటీ పడుతున్నాము. వాళ్ళ దగ్గర ఉన్న కొన్ని వనరులు మా దగ్గర లేవు, వాళ్ళ దగ్గర ఉన్న కొన్ని కుయుక్తులు మా దగ్గర లేవు. వీల్ ఫైట్ ఇట్ స్ట్రైట్, వీల్ ఫైట్ హార్డ్. అయితే మాకు ఒక డెడికేటెడ్ టీం ఉంది. పవన్ కళ్యాణ్ గారి అభిమానులు, ఎస్పీ రెడ్డి గారి అభిమానులు, మేము గత కొన్ని దశాబ్దాలుగా, సంవత్సరాలు కాదు, వామపక్షాలు మిస్ అయ్యాను, వామపక్షాల డెడికేటెడ్ క్యాడర్. మేము కొన్ని దశాబ్దాలుగా కాదు చేస్తున్న మంచి పనులు, చేయబోయే మంచి పనులు, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మేము తప్పకుండా గెలుస్తాము అనేది మా పూర్తి నమ్మకం. లోక్సభకు నామినేషన్ దాఖలు చేసి బయటకు వస్తున్నాను. మేము చేసినటువంటి అభివృద్ధి అయితేనేమి, మా ముఖ్యమంత్రి గారు ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాలు అయితేనేమి, మా గెలుపుకు నల్లేరు నడకనే అని ఏమాత్రమూ డౌట్ లేదు మాకు. ఖచ్చితంగా ఏ విధంగా నంద్యాల లోక్సభ స్థానాన్ని మిగిలిన 25 లోక్సభ స్థానాల్లో ఏ విధంగా భారీ మెజారిటీతో గెలుస్తామో తెలుగుదేశం పార్టీ, అదేవిధంగా మంచి భారీ మెజారిటీతో ఈ లోక్సభ స్థానాన్ని కూడా గెలుచుకోబోతున్నాము. నా అభ్యర్థిత్వానికి నాకు తోడుగా మన నందికొట్కూరు ఎమ్మెల్యే ఐజయ్ గారు, గౌరవ వెంకటరెడ్డి గారు, మన రామయ్య గారు, మన లింగారెడ్డి గారు, మా అడ్వకేట్ వెంకటేశ్వర్లు. నంద్యాల తెలుగు యువత నాయకుడు ఎన్ఎండి ఫిరోజ్, మున్సిపల్ కోఆప్షన్ సభ్యుడు ఖలీల్ ఆధ్వర్యంలో వెండి పని చేసే వర్కర్లు దాదాపుగా 100 మందికి పైగా ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి సమక్షంలో టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ టీడీపీలో కార్యకర్తలందరికీ సముచిత స్థానం ఉంటుందని, పార్టీ అభ్యర్థులను గెలిపించేందుకు సైనికుల్లా పనిచేయాలన్నారు. టీడీపీ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఒకటో వార్డు నుంచి చాలామంది యువకులు కానీ అందరూ కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీలో జరుగుతున్న అభివృద్ధి పనులకి ఆకర్షితులు ఈరోజు జాయిన్ అవ్వడం చాలా సంతోషంగా ఉంది. ఈ సమయంలో అందరూ కూడా వచ్చి మద్దతు తెలుపుతున్నందుకు ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్క తెలుగుదేశం కార్యకర్త కూడా ఈరోజు సైకిల్ గుర్తుకి ప్రజలందరూ కూడా ఓటేసే విధంగా ఈరోజు ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులకి అన్నింటినీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా కష్టపడాలని కోరుకుంటూ ఖచ్చితంగా నంద్యాలలో మనందరం కూడా మళ్ళీ గెలవబోతున్నామని కూడా తెలియజేస్తాం. చాలామంది వెండి వర్కర్స్ వచ్చారు, వాళ్ళు ఇక్కడ జాయిన్ కావడం జరిగింది మన ఎమ్మెల్యే దగ్గర. ఇట్లనే ఇంకా 20 రోజులు మీరు కష్టపడి ఖచ్చితంగా ఇక్కడ నంద్యాలలో తెలుగుదేశం జెండా రెపరెపలాడాలి. మళ్ళీ మనకు నంద్యాలలో మళ్ళీ ఎమ్మెల్యేగా మన భూమా బ్రహ్మానందరెడ్డి గెలిపించుకోవాలి. జై హింద్, జై తెలుగు. ఈరోజు వెండి పని చేసేవాళ్ళు దాదాపు 100 మంది అందరూ కలిసి వాళ్ళ అసోసియేషన్ ద్వారా ఈరోజు మన నంద్యాల శాసనసభ్యులు, నంద్యాల తెలుగుదేశం అభ్యర్థి అయిన భూమా బ్రహ్మానందరెడ్డి గారి మరియు ఎన్ఎండి ఫిరోజ్ గారి మరియు రంగిశెట్టి విజయ్ కుమార్ గారి ఆధ్వర్యంలో వీళ్ళంతా తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇవ్వడానికి వచ్చినందుకు వీరికి పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే ఇంకా చాలామంది మద్దతు తెలపడానికి వస్తున్నారు, వారికి అందరికీ స్వాగతం పలుకుతున్నాము. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆలగడ్డలో అసెంబ్లీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన మంత్రి అఖిల ప్రియ. నంద్యాల అసెంబ్లీ టీడీపీ అభ్యర్థిగా భూమా బ్రహ్మానందరెడ్డి నామినేషన్, భారీగా తరలి వచ్చిన అభిమానులు, కార్యకర్తలు. శాంతిరామ్ హాస్పిటల్
హాస్పిటల్లో గుండె బైపాస్ సర్జరీ విజయవంతంగా నిర్వహించిన వైద్యులు. నంద్యాల అసెంబ్లీ పార్లమెంటుకు పలువురు నామినేషన్లు దాఖలు చేశారన్న ఎన్నికల అధికారి. తెలుగు యువత నాయకుడు ఎన్ఎండి ఫిరోజ్ ఆధ్వర్యంలో టీడీపీలో చేరిన వెండి కార్మికులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రజా టీవీ. ప్రశ్నించే హక్కు మీది, చూపించే సత్తా మాదే. వాయిస్ ఈస్ యువర్స్.